వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి వైసీపీ పార్టీ అవడంతో వైసీపీ పార్టీలో ఇప్పటికీ కూడా మీకు దాదాపు 60 to 70% మంది వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులే ఉంటారు. అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు కారణం అవడంతో కాంగ్రెస్ పార్టీని తొంగలో తొక్కాలి, కాంగ్రెస్ పార్టీ అంత దారుణమైన పార్టీ అనే విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకుని నమ్మి డిపాజిట్లు కూడా ఆ పార్టీకి ఇవ్వకుండా మొత్తం రాజశేఖర రెడ్డి ఫ్యాన్ బేస్ కానీ కాంగ్రెస్ ఫ్యాన్ బేస్ కానీ వీళ్ళంతా కూడా వైసీపీలోకి వచ్చేసినటువంటి సిచ్యువేషన్. అందువల్ల గతంలో కూడా పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ అని చంద్రబాబు లాంటి వారు ఎద్దేవా చేసేవారు. అందువల్ల ఏంటంటే ఈ వైసీపీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కాంగ్రెస్ వాదులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అంటే కాస్త పెద్దవాళ్ళు. వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ జగన్ కలిస్తే బాగుండు. అబ్బా రాజశేఖర రెడ్డి పార్టీ అబ్బా ఎప్పటికైనా వీళ్ళు కలవాలి. గతంలో వాళ్ళు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే కానీ క్షమాపణ అయినా అడిగి సోనియా గాంధీ లాంటి వాళ్ళు జగన్తో కలిస్తే బాగుంటుంది అబ్బా ఏపీలో అనేటువంటి ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఈ మధ్యలో వైఎస్ షర్మిల వచ్చారు. వైఎస్ షర్మిల వచ్చి ఏపీపీసీసీ అధ్యక్షులుగా ప్రస్తుతం అయితే ఉన్నారు. గత ఎన్నికల్లో ప్రభావం చూపిస్తానని మాట ఇచ్చి తన పార్టీని మెర్జి చేసి మరీ కాంగ్రెస్ పార్టీలో ఏపీపీసీసీ అధ్యక్షురాలు పదవి తీసుకుని 2% ఉన్న ఓటు బ్యాంకులు 15% అని చెప్పారు. కడప ఎంపీ సీట్ గెలుచుకుంటాం అన్నది ఏమీ జరగలేదు. డిపాజిట్లు కూడా రాలేదు ఆవిడకి కడప ఎంపీ సీట్లో. సో మరి ఇప్పుడు వైసీపీ పార్టీ కరడుగట్టినటువంటి అభిమానుల నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అభిమానులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కలిసి కేంద్రంలో అధికారాన్ని ఫామ్ చేయాలి 2029లో. ఎలా అయితే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ ఇప్పుడు ఇప్పుడు క్రియేట్ చేశారో కేంద్రంలో, అలా నితీష్ కుమార్తో కలిసి అట్లాగా 2029లో రాహుల్ గాంధీ పీఎం అవడానికి కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కానీ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించాలి అని ఏపీలో ఉన్నటువంటి కరడుగట్టిన రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కోరుకుంటున్నారు. వీళ్ళందరూ ఆబ్వియస్లీ వైసీపీలో ఉండరు. సో అయితే దీనికి రకరకాల సాధ్యాసాధ్యాలు చాలా ఉన్నాయి. వీళ్ళు అనుకోవడం పక్కన పెడితే కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఒకటి గట్టిగా నమ్ముతున్నారు. 3 సార్లు జనాలు అధికారం ఇచ్చారు నరేంద్ర మోడీకి. మూడోసారి చావు తప్పి కన్నులు అట్టపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆల్మోస్ట్ చాలా చోట్ల బీజేపీ 400 గెలుస్తామని చెప్పిన బీజేపీ చాలా చోట్ల వెనకబడిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నాలుగోసారి మోడీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం అయితే దక్కదు. ఈసారి ఖచ్చితంగా గాలి మన వైపే వీస్తుంది 29లో. కానీ ఆ 29లో గాలి వీచే టైంకి అన్ని సరంజామాలు చేసుకునే అన్ని ఆయుధాలతో సిద్ధంగా ఉండాలి అనేటువంటి ఫీలింగ్ లో రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ బ్యాచ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆయుధంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధం జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు నమ్ముతున్నారు స్పష్టంగా. మొన్న కూడా జంతర్ మంతర్లో జరిగినటువంటి దానికి అఖిలేష్ యాదవ్ వచ్చారన్నా, ప్రియాంక చతుర్వేది వచ్చారన్నా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారన్నా, ఖచ్చితంగా వీళ్ళంతా ఇండీ కూటమి వాళ్ళంతా కలిసి వచ్చారు. సో ఈసారి ఇండీ కూటమి గెలుపు అనేటువంటి ఫీలింగ్ వినపడుతున్న టైంలో జగన్ లాంటి వాళ్ళు క్రూషియల్ అవబోతున్నారు. ఎందుకంటే ఆ లాస్ట్ మినిట్ లో జగన్ కనుక హ్యాండ్ ఇచ్చి అటువైపు టర్న్ అయితే, ఎందుకంటే ఏపీలో ఉన్నటువంటి వాళ్ళు చంద్రబాబు అయినా జగన్ అయినా ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి, మిగతా రాష్ట్రాలలో కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్ ని ముందు నుంచే మన వైపు మనవాడు అనిపించుకోగలిగితే అప్పుడు ఏమైందంటే లాస్ట్కి వచ్చేసరికి జగన్ హ్యాండ్ ఇవ్వాలనుకోలేరు కదా. అట్లాంటి సిచ్యువేషన్ పెట్టడం కోసం సోనియా గాంధీ నేరుగా జగన్మోహన్ రెడ్డితో ఒక భేటీకి ఆమె అడుగుతున్నారని, అందుకోసం ఆమె జగన్ కి కాల్ కూడా చేశారంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. జగన్ ఏ కూటమిలోకి వెళ్తే బాగుంటుందో మీరు సజెస్ట్ చేయండి. ఇండి కూటమి అయితే ఐఎన్డిఏ అని రాయండి, లేదు ఎన్డీఏ కూటమి అయితే ఎన్డీఏ అని రాయండి.